ఒక టీడీపీ అధికార ప్రతినిధిగా మీరున్నారు. ఒక టీడీపీ అధికార ప్రతినిధిగా రావాలి అంటే దానికి ముందు ఎన్నో సంవత్సరాలు టీడీపీలో పనిచేయడం, టీడీపీ కార్యకర్తగా ఉండటం ఇట్లా ఉంటే కానీ అవకాశం రాదు. కానీ రేవతి చౌదరికి ఇంత త్వరగా అవకాశం వచ్చింది అంటే దాని వెనక సినీ ఇండస్ట్రీ ఉందనా, లేదంటే అందం ఉందనా, లేదంటే గొప్ప మాట తీరు ఉందనా, లేదంటే సామాజిక వర్గమనా, ఏదనుకోవాలి ఇక్కడ? అది నేను చెప్తే సెల్ఫ్ డబ్బాలా ఉంటుంది. పర్లేదు, ఓపెన్గానే చెప్పండి. అది ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడే పరిచయం మీరు నాకు. సో మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. వీటిలో ఏ కేటగిరీ సూట్ అవుతుంది? నేను దాని గురించి అయితే నిజంగా ఆలోచించలేదు. ఎందుకంటే నేను మీతో మాట్లాడాలి కాబట్టి ఆ వేలో అడుగుతున్నాను, కానీ ఈమెకి ఎందుకు ఇచ్చుంటారు అది అన్న వేళ అసలు ఆలోచించలేదు. సో అందుకని మిమ్మల్ని అడిగాను. అట్లా ఏం కాదండి. యాక్చువల్లీ చెప్పాలి అంటే ప్రజలు నన్ను అలా రిసీవ్ చేసుకున్నారు. అలానే మీడియా కూడా నాకు సపోర్ట్గా ఉంది. అండ్ అందరూ ఎంకరేజ్ చేశారు. ఎక్కువగా నన్ను మీడియా ఎంకరేజ్ చేశారు. బాగా మాట్లాడుతున్నారు మేడం, మీరు సమస్య మీద ఉన్నట్టు మాట్లాడుతున్నారు, ఒక పార్టీ పరంగా మాట్లాడట్లేదు, ఉన్న సమస్యని సమస్యలాగా తీస్తున్నారు, కాబట్టి మీకు ఇది ఉంది, మీరు ట్రై చేయండి, అది ఇది అని చెప్పేసి నన్ను బాగా పుష్ చేసుకుంటూ వచ్చారు మీడియా వాళ్ళే. సో ఇక పార్టీ అందముందా అవన్నీ అంటే అది మీడియా వాళ్ళకే తెలియాలి. మీ మీదే పడేస్తున్నాను, ఆన్సర్ చేసుకోండి. పార్టీలోకి తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నారు? అధికార ప్రతినిధిగా అంత త్వరగా ఎలా ఇచ్చారు అంటున్నాను. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను, యాక్టివ్గా ఉన్నానండి. యాక్టివ్ పాలిటిక్స్ అంతే, దాన్ని గుర్తిస్తారు పార్టీ అనేది. ఇప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు మనకు ఉపయోగపడుతున్నారు, అలాగే ఎవరు వాయిస్ కరెక్ట్గా వెళ్తుంది, ఎవరు చెప్పే మాట కరెక్ట్గా ఉంది, అన్ని బేసిస్లో తీసుకోవడం జరిగింది. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు రాగానే ఏ పార్టీ అని సరే వెల్కమ్ చెప్తుంది. ఎందుకు అలా అంటే ఏదైనా మ్యాజిక్ ఉందా వీళ్ళ దగ్గర, సినీ ఫీల్డ్ వాళ్ళ దగ్గర? అంటే ప్రజల్లో ఉన్న మైలేజ్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంకేమీ లేదు. వాళ్ళకి గ్లామర్ అండ్ పీపుల్లో ఉన్న మైలేజ్ వల్ల గుర్తింపు ఉండడం వల్ల త్వరగా వాళ్ళు రీచ్ అవుతారు ప్రజలకి. సో అందుకని ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. అండ్ టీడీపీలో అంటే పెట్టిందే ఎన్టీ రామారావు గారు, ఇండస్ట్రీ నుంచి వచ్చిన బేస్ ఉన్న పార్టీ మాది, అంతకుమించి ఏం లేదు. సో అలా చూసుకుంటూ ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా సరే రాజకీయ పార్టీల్లోకి వారి ద్వారా ప్రచారం అయితే బాగా చేయించుకుంటారు, కానీ వారికి పార్టీ తరఫున అంత లాభం జరగదు అని ఒక మాట అయితే బయట వినిపిస్తూ ఉంటుంది. అవునండి, కొంతమంది అంటే ఏవో ఆశించి, ఒక పదవులు ఆశించి, లేకుంటే ఒక ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో వాళ్ళకి ఏదో ఆశించి జాయిన్ అవుతారు. మేబీ అది ముందే వీళ్ళు అడిగి జాయిన్ అయ్యారా అది వాళ్ళ మధ్య ఉంటుంది. మేబీ అది సక్సెస్ కాలేదనుకోండి, మాట తప్పడమో లేకపోతే ఇవ్వలేకపోవడమో, వీళ్ళకంత ఎలిజిబిలిటీ లేకపోవడమో, దీనివల్ల ఏమన్నా డ్రాప్ అయ్యారనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా మాకు ఆ పోస్ట్ రాలేదు కాబట్టి అని చెప్పి వెళ్ళిపోతారు. గుర్తించట్లేదు టీడీపీ గవర్నమెంట్, టీడీపీలో అసలు పోస్టులు రావు, వాడుకుంటారు, వదిలేస్తారు అని బురద చల్లుతారు, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు నేను జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఈరోజు నాకు నేను ఏ సీట్ ఇవ్వండి అని అడగలేదు. ఫస్ట్లో స్టార్టింగ్లో పుకార్లు వచ్చినాయి, బట్ ఫన్నీగా నవ్వుకున్నాం తప్ప కూకట్పల్లి సీట్ ఇచ్చేస్తున్నారు, రేవతి పోటీ చేసేస్తుంది అని చెప్పి మీడియాలో రావడం వల్ల అందరూ అనుకున్నారు. కానీ నేనైతే ఫస్ట్ నుంచి చెప్తున్నా, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాను. ఈవెన్ ఆ రోజు జాయిన్ అయిన రోజు కూడా చెప్తున్నాను, నేను ఏ సీటు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం లేదు, కంటెస్ట్ చేయను, నేను పార్టీ తరఫున వర్క్ చేస్తాను అన్నాను. ఎక్కడైనా సరే ఎక్కడైనా మాట్లాడుతున్నాను. సో వాళ్ళు నాకు స్పోక్స్ పర్సన్గా మాట్లాడండి అని చెప్పారు. ఇప్పుడు పాలిటిక్స్లో ఎంత యాక్టివ్గా ఉన్నారు, రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరలా సినీ ఇండస్ట్రీకి వెళ్తానే అంటున్నారు, అవకాశాలు వస్తాయంటారు అప్పుడు? అంత బాగా అవకాశాలు రాకపోయినా పర్వాలేదండి, రాకపోయినా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. యాక్చువల్లీ ఏంటంటే నాకు మేబీ ఈ ప్రొఫెషన్ నచ్చి ఉండొచ్చు, ఎక్కువగా పొలిటికల్గానే ఎదగాలనుకుంటున్నానేమో. సో అదేమి ఏమంటారు తెలంగాణలో ఫరక్ పడదు. సో రేవతి ఎట్లా ఆలోచించినా సరే లోపల రేవతి అంతరాత్మతో కరెక్ట్గా ఉందంటారు? ఎస్, కరెక్ట్గా ఉన్నా. సమస్యలు బయట ఎట్లయితే ఉంటున్నాయో దానికి 10 సమస్యలు సినీ ఇండస్ట్రీలో ఉంటాయంటూ ఉంటారు. మరి ఆ సమస్యల పరంగా మీరు ఎప్పుడైనా సరే గొంతెత్తి మాట్లాడటం జరిగిందా? ఆ సమస్యలు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి సాయం చేయటం జరిగిందా? ఆ సమస్యల గురించి నేను మాట్లాడాలి అంటే దూరంగానే ఉన్నానని చెప్పాలి. ఎందుకు అంటే ఆ సమస్య లేవనెత్తిన టైంలో ఆ సమస్య ఉంది, ఖచ్చితంగా ఉన్నాయి,
కాకపోతే ఏంటంటే తప్పు ఒకళ్ళదని నేను చెప్పను. ఇప్పుడు సమస్య ఉన్నది లేదు అని నేను చెప్పను, ఉన్నదాన్ని లేదు అని చెప్పను, ఖచ్చితంగా ఉంది. దాన్ని ఖచ్చితంగా గవర్నమెంటే కానీ ఎవరైనా సరే అధికారంలో ఉన్నవాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇండస్ట్రీలో. కానీ అది ఒక్కళ్ళ మీదకే బ్లేమ్ చేయడం తప్పు అంటున్నాను నేను. ఎందుకు అంటే ఇద్దరు సైడు ఉంది అక్కడ, ఫోర్స్గా చేసేది ఏమీ లేదు అక్కడ. మీకు ఇష్టమైతేనే అని ఒక ఆప్షన్ ఉన్నప్పుడు మీకు ఇష్టమై చేసి తర్వాత బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటున్నాను. మీరు చేయండి కరెక్ట్గా, లేదు మీరు ఖచ్చితంగా ఇవ్వండి అని ఆడవాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారనుకోండి, ఎవరు భయపడతారు? సో ఫిజికల్ రిలేషన్ వైజ్ ఇది అనుకుందాం. ఇలా కాకుండా ఆ క్యారెక్టర్ చేస్తే ఇంత డబ్బు అని మాట్లాడేసి ఆ తర్వాత మళ్ళీ అంత డబ్బు ముట్ట చెప్పకపోవటం ఆర్థికంగా బాగా చితికిపోవడం ఇది బాగా కారణమవుతుంది అంటూ ఉన్నారు. అవునండి, అది కూడా నిజం ఉంది. ఖచ్చితంగా నాకు 2 మూవీస్కి లాస్ట్ మూమెంట్ వరకు, ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో చెప్తారు. నేను కొన్నిసార్లు దెబ్బతింటం జరిగింది. నాకు లాస్ట్ మూమెంట్లో తిరిగి నా మేనేజర్స్ని పంపించి వాళ్ళు తప్పించుకొని తిరిగి ఎగ్గొట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి. స్ట్రాంగ్గా చర్యలు తీసుకున్నాం అనుకోండి, నా గురించి ఇక అమ్మాయి అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని బ్యాడ్గా చెప్పేస్తారు. ఇప్పుడు మనం గట్టిగా అడిగి తీసుకున్నాం అనుకోండి, నా మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకు ఆ అమ్మాయి ఇట్లా అని వీళ్ళే ప్రోపగండా చేస్తారు వెళ్ళి. సో దానివల్ల నోరు మూసుకొని ఉంటున్నారు చాలామంది. పెద్ద హీరోయిన్స్ కూడా ఇదే జరుగుతుంది, హీరోలకి జరుగుతుంది. మరి ఈ ప్రాబ్లమ్ని దాన్ని ఎవరు సాల్వ్ చేయాలంటారు? మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలే ఏదో ఒక చర్యలు తీసుకోవాలండి. ఆ పెద్దల్లోనే కొంతమంది నిర్మాతలుగా ఉన్నారు కదా, వాళ్ళే డబ్బులు ఇవ్వకుండా తిప్పుతూ ఉంటారు కదా, మరి అలాంటప్పుడు సాల్వ్ చేస్తారంటారు? సాల్వ్ చేయాలండి. సాల్వ్ చేస్తారా అని అంటే ఈరోజు ఒకరికి వచ్చిన ప్రాబ్లం రేపు మీకు కూడా వస్తుంది. సో అదే పెద్దల కొడుకులు కూడా ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. వాళ్ళు వేరే బ్యానర్లో చేసినప్పుడు అదే సమస్య రిపీట్ అవుతుంది కదా, మీ దాకా వచ్చేది కదా. సో అదేదో ముందే ఖండించుకొని ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక వ్యవహారం క్లియర్గా పెట్టుకొని ఉన్నారనుకోండి, ఎలాంటి సమస్యలు ఉండవు, ఇలాంటి బ్లేమింగ్స్ రావు. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తెలుగు వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. కానీ ఇప్పుడు మాత్రం అలా ఇవ్వట్లేదు, ఎందుకలా? ఇది మా దురదృష్టకరం అనుకోవాలి. దానిలో సఫర్ అవుతుంది నేను కూడా ఉన్నాను. ఏమో మరి వాళ్ళకి ఏమో పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు. ఇప్పుడు మేము తమిళ ఇండస్ట్రీకి వెళ్తే మాకు వెల్కమ్ చెప్తున్నారు, మరి మా తెలుగులో మాకు అవకాశాలు రావట్లేదు అనేది నిజమే. కాకపోతే నేనైతే చేశాను, ఒక 3 మూవీస్ చేశాను. పేమెంట్ తీసుకున్నాను, అమౌంట్ ఇచ్చారు, అండ్ పెద్ద హీరోలతోనే చేశాను. సో ఎలా అయినా చెప్పాలి అంటే కొంచెం తక్కువగానే ఉంది, తెలుగు పిల్లల్ని అసలు తీసుకోవట్లేదు. అది పెద్ద సమస్యగానే కనిపిస్తుంది. సో మేము అందరం కూడా ఇండస్ట్రీ తరపున ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మా ఛాంబర్కి సంబంధించి. సో ఎవరైతే కాల్ చేశారో నాకు, ఈవెన్ జీవిత రాజశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నేను చెప్పడం జరిగింది, ఏమండి ఇట్లా తెలుగు అమ్మాయిని మరి ఇంత తక్కువగా చూస్తున్నారు, మీరు ఆ సమస్యల మీద మరి ఒకసారి చూడాలని కూడా చెప్పాను నేను ఆవిడకి. ఎస్ అమ్మ, అవును చాలా అన్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. మేబీ ఇంకా ఫ్యూచర్లో పరిస్థితులు మారచ్చని అనుకుంటున్నాం. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా గతంలో దాసనారాయణుడు పెద్ద మనుషులు ఉండేవారు, ఏదైనా సరే సాల్వ్ చేస్తూ ఉండేవారు. అటువంటి మనిషి ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? అంటే మాకు ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఆయన ఉన్నారు అన్న ధైర్యం అలా ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? అలా ఈరోజు ఎవరు లేరనే చెప్పుకోవాలండి. ఫ్రాంక్గా మాట్లాడాలి అంటే ఒకప్పుడు దాసనారాయణ గారు ఉంటే కొండంత అండ మాకు ఇండస్ట్రీలో. ఎలాంటి సమస్య వచ్చినా, డబ్బు పరంగా సమస్య వచ్చినా, ఒక ఇట్లాంటి ప్రలోభాలకి మభ్యపెట్టడానికి జరిగిన ఏదైనా సరే ఆయన నేనున్నాను అని చెప్పేసి ఆయన తీసుకొని సాల్వ్ చేసేవాళ్ళు. సో దాసనారాయణరావు గారికి అందుకే అంత పేరు కూడా సినిమా ఇండస్ట్రీలో. సో ఈ రోజున ఎవరికి వాళ్ళే మాకెందుకు అని ఉన్నారు. సో ఎవరైనా కొంచెం ఆయనలాగా సమస్యల్ని పరిష్కరించగలిగితే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. సినీ ఇండస్ట్రీ అనగానే పొరిగింటి పుల్లకు రుచి అని మీరు అన్నారు, నిజంగా చాలా చోట్ల కనిపిస్తుంది అట్లా. అదేవిధంగా సొంతింటి కూర కావచ్చు, పొరిగింటి కూర కావచ్చు, ఏదైనా సరే ఎక్కువ ప్రయారిటీ అసలు దేని బేస్ చేసుకొని ఇస్తారు వాళ్ళు? ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కానీ, లేదంటే నిర్మాతలు కానీ, హీరోలు కానీ, వీళ్ళంతా అదే పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. దేన్ని బేస్ చేసుకుంటున్నారు? గ్లామరా? అది మనం ఇప్పుడు నేనేం చెప్పాల్సిన పని లేదు. అందరు టాప్ మోస్ట్ అందగత్తెలే హీరోయిన్స్గా టాప్ పొజిషన్లో ఉన్నారా అంటే మీరు ఆన్సర్ చేయగలరా? ఎవరు ఆన్సర్ చేయలేరు దానికి. పోనీ టాలెంటెడా?
అది ఎవరు ఆన్సర్ చేయలేరు. అసలు ఏ బేసిస్లో జరుగుతుంది అనేది ఎవరికి తెలియని పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ మధ్యలో ఎవరు చక్రం తిప్పుతూ ఉన్నారు ఈ రకంగా, అంటే మభ్య పెట్టడం అనొచ్చు ఇక్కడ ఓ రకంగా. ఎక్కువగా మభ్య పెట్టడం అంటే ఇప్పుడు టాప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా లక్ మీద డిపెండ్ అయి ఉందని నేను అనుకుంటున్నానండి. ఒక మూస ధోరణితో ఎక్కడైనా ఒక అమ్మాయి, ఈ లాంగ్వేజే కాదు వేరే లాంగ్వేజ్లో ఉన్న సక్సెస్ అయిన అమ్మాయికి సక్సెస్ వచ్చింది, ఒకటి కాదు 2 సినిమాలు హిట్ కొట్టింది, సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టేద్దాం అలా, అదొక ఏమంటారు ఛాందస్తు వాదంతో చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్స్ అయిపోయారు. ఇక్కడ టాలెంట్ లేకపోయినా సరే, ఒక అందం కొలమానం కాదు నేను అంటాను, లుక్ చూడడానికి నచ్చే ఫస్ట్ స్టెప్కి మాత్రమే అది అవుతుంది తప్ప తర్వాత టాలెంటే చాలా ఇంపార్టెంట్ అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజున లక్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఖచ్చితంగా లక్ ఉంటే ఏదైనా ఓకే, అందం లేకపోయినా పర్వాలేదు, టాలెంట్ లేకపోయినా పర్వాలేదు, సక్సెస్ కనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన లక్ హీరోయిన్లకే పరిమితమా, హీరోలు కూడా అదేనా? హీరోలకు కూడా అండి. చాలా మంది కూడా చాలా క్యూట్ అమ్మాయిలే కాదు, సారీ హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిలు కూడా సక్సెస్ కాలేదు, ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా. కొంతమంది రకరకాల అంత బాగుండకపోయినా వాళ్ళ పేరెంట్స్ ప్రొడ్యూసర్స్ అవ్వడం వల్ల పుష్ చేసుకుంటూ ఎంత వచ్చినప్పటికీను వాళ్ళ దగ్గర వాళ్ళు నిలబెట్టుకున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ పిల్లలు వాళ్ళ సక్సెస్ని నిలబెట్టుకొని అలా క్యారీ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు కూడా వాళ్ళనే బ్లేమ్ చేయాలని లేదు, చాలా మంది ప్రొడ్యూసర్స్ పిల్లలు కూడా వచ్చినప్పటికీను వాళ్ళు నిలబడలేకపోయారు. సో అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా సరే ఎక్కువగా లక్ అనేది దోహదపడుతుంది. లక్ ఒకటే కాకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద తీసుకునే స్టెప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటూ ఉంటారు. ఆ వేలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈజ్ నథింగ్ బట్ నెక్స్ట్ మూవీలో చేయాలి అంటే కమిట్మెంట్ వైజ్ అని కావచ్చు, లేదంటే రెమ్యూనరేషన్ వైజ్ కావచ్చు, ఇలా ఉంటూ ఉంటాయంట. సో అది కూడా ఇక్కడ ప్లస్ అవుతుందంటారా? అంటే అర్థం చేసుకొని మసగలగటం లేదంటే ముందుకు వెళ్ళగలగటం, ఇలా దాని మీద నేను కామెంట్ చేయాలి అంటే నాకు తెలియకుండా నేను లోతుగా వాళ్ళని ఆ మాటలు ఈ మాటలు విని వీళ్ళు చెప్పుకుంటున్న మాటలు నేను బేస్ చేసుకొని మీతో చెప్పకూడదు, నాకు తెలిసినంత వరకే చెప్పాలి. సో ఆ కమిట్మెంట్ వ్యవహారం అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటే మేబీ ఉండొచ్చు, లేదు అని ఖచ్చితంగా చెప్పలేను, అదే ఉంది అని కూడా ఏం చెప్పలేను. కొంచెం మార్పులు ఉన్నాయి, కాకపోతే ఒక రిఫరెన్స్ బాగా తెలిసిన వాళ్ళ రిఫరెన్స్ రావడం వల్ల అట్లా కూడా తీసుకోవడం జరుగుతుంది. లేదు తను మంచిగా యాటిట్యూడ్ లేకుండా ఆ పర్సన్ కంఫర్ట్గా ఉందనుకోండి, దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ మూవీకి ఆఫర్ చేయడం జరుగుతుంది. 1 by 1 అలా ఎక్కువ మూవీస్ రావడం వల్ల వాళ్ళ మీద ఏదో ఉంది, ఈఎంఐ కమిట్మెంట్ ఇచ్చేసింది అని కూడా బద్నాం చేసేస్తున్నారు, అది కూడా చెప్పచ్చు. సో కాబట్టి మనం అక్కడ పాయింట్ దగ్గర మనం లేనప్పుడు మనం బురద చల్లేయకూడదని అంటాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.